టెక్నికల్ ఫీల్డ్లోని సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఉండేది నాకు. డిఫరెంట్ మల్టీనేషనల్ ఎంఎన్సీ కంపెనీస్ వర్క్ చేసేవాడిని. ఇప్పుడు టెక్నికల్ లీడ్గా, మార్కెటింగ్ హెడ్గా ఈ స్వస్థ సూచన అనే సంస్థలో నేను వన్ ఆఫ్ ది మెంబర్. నేను మన స్వస్థ సూచన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. స్వస్థ సూచన అంటే టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ హెల్త్. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ప్రజలకి మనం అందరము ఒక 100% యాక్యురేట్గా రిజల్ట్స్ మనం అందించి, నెక్స్ట్ అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం చేస్తున్నాము. ఇందులో మనం మెయిన్గా అకాడమిక్స్, నెక్స్ట్ రీసెర్చ్, నెక్స్ట్ డిజిటల్ హెల్త్ కేర్. ఇప్పుడు అకాడమిక్స్ అంటే ఇందులో కోర్సెస్, పీజీ డిప్లొమా కోర్సెస్, మనం కాస్మెటాలజీ కోర్సు, నెక్స్ట్ అదేవిధంగా డైట్ అండ్ న్యూట్రిషన్ కోర్సు. ఈ 2 కోర్సుని మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము. సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ అయింది. 2 బ్యాచెస్ కూడా రిలీవ్ అయ్యాయి మన ద్వారాను. నెక్స్ట్ అదేవిధంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది సబ్బవరంలో ఉంది, రీసెర్చ్ సెంటర్ అది. దాని ద్వారా ఏంటంటే మనం ఒక ఏఐని ఉపయోగించుకుంటూ మెడికల్ పరంగా మనం దాన్ని డెవలప్ చేస్తున్నాము. ఎలాగంటే లైక్ డిఫరెంట్ మనం ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కూడా చేసాము. 6 ప్రాజెక్ట్స్ వరకు. అందులో 6 ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో బ్రెయిన్ ట్యూమర్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకా హెల్త్ స్క్రీనింగ్ గ్రాఫ్, అదొక ప్రాజెక్ట్ చేసాము. అదేవిధంగా ఇంకా 3 ప్రాజెక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి. నెక్స్ట్ మనకి మెయిన్ మార్కెటింగ్ కూడా ఉంది, రిసర్చ్ సొల్యూషన్స్ అని. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దాంట్లో కూడా మనము, అది కూడా మన వన్ ఆఫ్ ది ఎంటిటీ, సబ్ ఎంటిటీ మన దాంట్లో అని. అదేవిధంగా మనం డిజిటల్ పరంగా మనం కన్సిడర్ చేసుకుంటే ఆన్లైన్ హెల్త్ కన్సల్టెన్సీ అంటే మనం ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్స్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాము. సో దాని ద్వారా మనం స్వస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ ఉంది, అది మన ఇన్స్టిట్యూట్, స్వస్థ సూచన యొక్క ఎంటిటీ అది. దీని ద్వారా మనం కోర్సెస్ కండక్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్తాం. సో స్వస్థ సూచన అనేది 2023లో ఎస్టాబ్లిష్ చేసాము. ఇమీడియట్గా డే 1 నుంచి కూడా మనం అకాడమిక్స్, రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్, డిజిటల్ హెల్త్లో ఫోకస్ చేసాం. అకాడమిక్స్ అనేసరికి హోలిస్టిక్ థెరపీస్. జనరల్గా ఈ రోజుల్లో ప్రజలకి అలోపతినే కాకుండా డిఫరెంట్ సిస్టమ్స్, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, న్యాచురోపతిలో కావచ్చు, అలా డిఫరెంట్ సిస్టమ్స్లో కూడా చాలా డిసీజెస్కి సొల్యూషన్ అనేది ఉంది అనేది కొంతవరకు అవేర్నెస్ ఉంది. దాన్ని మనం ఇంకొంచెం ఎలాబరేటెడ్గా అసలు ఎలా అయితే ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది అనే ఉద్దేశంతో ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని మొత్తం అన్ని సిస్టమ్స్, స్వస్థ సూచనలో ఏంటంటే మొత్తం అన్ని సిస్టమ్స్ని, ఎలోపతి నుంచి, ఎలోపతిలో ఉన్న అన్ని స్పెషలైజేషన్స్తో పాటు హోమియోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, ఇలా అన్ని సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేసి మనం ఇనిషియేట్ చేసాం. దానివల్ల ఏంటంటే ఎవరైనా ఒక కన్సల్టేషన్కి కాల్లో కానీ లేదంటే డైరెక్ట్గా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ కండిషన్ని చూసి మన డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడం వల్ల ఏంటి, ఆల్రెడీ అప్పటికే వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అసలు వాళ్ళు ఎలాంటి ఒక కండిషన్లో బేస్ చేసి ఉన్నారు. దాని తర్వాత మనమే సజెస్ట్ చేస్తాం, ఏంటి మీరు ఇలాంటి ఒక ట్రీట్మెంట్లోకి వెళ్తే, ఈ పర్టికులర్ ఆయుర్వేదంలో, హోమియోపతిలో వెళ్తే కూడా మీకు 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది, ఒకసారి మీరు చూడండి అని మనం సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మన అడ్వైస్ని తీసుకుని ఇనిషియేట్ చేస్తారు. సో ఈ విధంగా మనం ఎన్నో కేసెస్ 20+ వరకు, లైక్ సోరియాసిస్ కేసెస్ అండ్ ఈవెన్ బైపాస్ సర్జరీకి వెళ్ళాల్సిన కార్డియాక్ కేసెస్ని కూడా మనం హోమియోపతి అండ్ ఆయుర్వేదంతో ట్రీట్ చేసిన కేసెస్ ఉన్నాయి, టెస్టిమోనియల్స్. అదేవిధంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి వస్తే, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో డయాబెటీస్, థైరాయిడ్, బీపీ అన్నిటికీ మనం చూస్తున్నాం ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాలి అనేది ఇప్పటి వరకు ఉన్న నానుడి. కానీ ఇప్పుడు ఏంటి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి కూడా చెక్ పెట్టే స్టేజ్, ఇలాంటి జనరేషన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని, ఈవెన్ డయాబెటీస్ని కూడా మెడిసిన్స్ 10 years నుంచో 20 years నుంచో మెడిసిన్స్ వాడుతూ స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చినవైతే మెడిసిన్ ఆపేసి ఓన్లీ ఫుడ్ అండ్ డైట్ ద్వారానే అలా కంట్రోల్డ్గా మనం స్టార్ట్ చేస్తాం. మన దగ్గర ఆల్మోస్ట్ 30 to 40 టెస్టిమోనియల్స్, ఎండ్ రిజల్ట్ వచ్చిన టెస్టిమోనియల్ ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని ట్రీట్ చేసే న్యాచురోపతి డాక్టర్స్ కానీ, డైట్ అండ్ న్యూట్రిషనిస్ట్ కానీ ఎవ్రీ వీక్ వెబినార్స్ కండక్ట్ చేస్తారు, ఆన్ కన్సల్టేషన్స్ తీసుకుంటారు. ప్రతిరోజు రెగ్యులర్ ఫాలో, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ హెల్త్ స్కోర్ ఎలా ఉంది అనేది మన గ్రూప్స్లో పెడుతూ ఉంటారు. సో హెల్త్ స్కోర్ అనేది కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ వాళ్ళకి డైరెక్ట్గా మానిటర్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో మనకి ఇన్సులిన్ డిపెండెంట్వి కానీ లేదంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నవి కూడా మనకి 100% మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళు ఫుడ్ అండ్ డైట్ ద్వారానే రిజాల్వ్ చేసుకున్న కేసెస్ని మనం చూపించగలుగుతాం.